హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వరలక్ష్మి వ్రతంకి కలశాన్ని బ్లౌజ్ పీస్తో సింపుల్గా ఎలా అలంకరించుకోవాలో చూపిస్తున్నానండి. బ్లౌజ్ పీస్కి 2 బార్డర్స్ డిఫరెంట్గా వస్తాయి. అంటే ఒక సైడ్ పెద్ద బార్డరు, మరో సైడ్ చిన్న బార్డరు వస్తే కనుక ఎలా అలంకరించుకోవచ్చో నేను చూపిస్తున్నాను, చూడండి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ని తీసుకొని మనకి ఇటు సైడ్ పెద్ద బార్డర్ ఉంది కదండి, అటు సైడ్ ఏమో చిన్న బార్డర్ వచ్చేలాగా పెట్టుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చేలాగా ఫోల్డింగ్స్ చేసుకోవాలండి. ఎందుకంటే బ్లౌజ్ విడ్త్ చాలా తక్కువ ఉంటుంది కదా, అందుకని చెప్పి చిన్న చిన్నగా వచ్చేలాగా మడతలు వేసుకొని అన్ని మడతలు కూడా ఈక్వల్గా ఉండేలా చూసుకొని ఫోల్డ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఆ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత వాటికి పిన్స్ పెట్టేసుకోవాలి కదలకుండా. చివర్ల 2 సైడ్లకి చివర్ల మధ్యలో పిన్స్ పెట్టుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. మనం ఎక్కడైతే అమ్మవారిని పెడదాం అనుకున్నామో అక్కడ అమ్మవారిని పెట్టడానికి ఒక పీట వేసుకొని దాని మీద ఒక ప్లేట్ పెట్టుకొని దానిలో 3 దోసెట్లు బియ్యం పోసుకొని దాని మీద కలశం చెంబు ఉంటుంది కదండి, అది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న బ్లౌజ్ పీస్కి ఎంత పొడుగైతే సరిపోతుందో చూసుకొని 2 స్టెప్స్ వచ్చేలాగా కరెక్ట్గా ఎంత పొడుగు అయితే సరిపోతుందో చూసి అక్కడ టైట్గా పిన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పిన్ పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు మనం చక్కగా అరేంజ్ చేసుకోవాలన్నమాట. కుర్చీల్లాగా వస్తాయి కదా, ఆ పిన్ అక్కడ తీసేసేసి మనం గుండు పిన్ పెట్టుకున్నాం కదా, అది తీసేసి చక్కగా అడ్జస్ట్ చేసుకోవాలి అమ్మవారికి. ఇప్పుడు సెకండ్ స్టెప్ కూడా అట్లాగే ఓపెన్ చేసి అడ్జస్ట్ చేసుకొని మన దగ్గర ఉన్న జ్యువెలరీ మీ దగ్గర ఏది ఉంటే కనుక అవన్నీ వేసుకొని అమ్మవారికి చక్కగా అలంకరించుకోవచ్చు. ఇప్పుడు కలశంలో వేసే వస్తువులన్నీ వేసుకున్న తర్వాత మామిడాకులు పెట్టుకొని మనం కొబ్బరికాయ పెట్టుకోవాలండి. కొబ్బరికాయకి అమ్మవారి ఫేస్ని చక్కగా అడ్జస్ట్ చేసుకొని కట్టుకుంటున్నానండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా అమ్మవారికి పువ్వులు వేయడానికి వాటికి గ్రిప్గా ఉండడానికి కొన్ని నేను అవి పెడుతున్నాను. ఇప్పుడు పువ్వులతో అలంకరించుకుంటున్నానండి. మీ దగ్గర ఉన్న పువ్వులతో అమ్మవారికి అలంకరించుకోవచ్చు. గాజులు అన్నీ వేసేసాను. చూసారు కదండి, ఎంతో సింపుల్గా అమ్మవారిని చక్కగా అలంకరించుకోవచ్చండి. ఫ్రెండ్స్, చూసారు కదండి, బ్లౌజ్ పీస్తో అమ్మవారికి కలశాన్ని ఎంత చక్కగా అలంకరించుకోవచ్చో. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నారంటే ఏ వీడియోస్ అయితే నేను కొత్తగా అప్లోడ్ చేస్తానో ఆ వీడియోస్కి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.